హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తానమాట. 1/2 kg చికెన్కి కావాల్సిన పదార్థాలు ముందుగానే మేము కోసి పెట్టుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి పేస్టు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే బిర్యానీ ఆకును కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిందా లేదని చూసుకొని చూసారు కదా ఫ్రెండ్స్, చాలా వేడెక్కింది. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి. ఇందులో బిర్యానీ ఆకులు, కరివేపాకు వేయాలి. ముందుగానే వేస్తే కరివేపాకు బాగా డీప్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి మధ్యలో వేయాలి. బిర్యానీ ఆకులు కూడా వేయాలి. చూసారు ఫ్రెండ్స్, బాగా బ్రౌనీగా అయింది కాబట్టి ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయాలి. ముందుగానే వేస్తే అంటే మనకి గార్లిక్ పేస్ట్ వాసన వస్తుంది చికెన్ కర్రీ మొత్తం. అందుకని బాగా బ్రౌన్గా అయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ బాగా డ్రై అయింది కాబట్టి చికెన్ వేసుకోవాలి కదా. చికెన్ బాగా కలుపుకోవాలి. అంటే అల్లం తెల్లుల్లి పేస్ట్ దీనికి బాగా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. చికెన్కి అల్లం తెల్లుల్లి పేస్ట్ బాగా పట్టింది కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి, చికెన్కి సరిపడినంత. అలాగే ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి, చికెన్కి సరిపడినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. చికెన్ మొత్తంకి పసుపు ఉప్పు బాగా పట్టేటట్టు కలపాలి. ఇలా 2-3 టైమ్స్ కలుపుతూనే ఉంటే చికెన్కి ఉప్పు అనేది పసుపు అనేది బాగా పడుతుంది. అలాగే అల్లం తెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్కి సరిపడినంత మూతను పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఏంటంటే ఆ ఆవిరి అనేది చికెన్కి తగిలి ఇంకా టేస్ట్గా తయారవుతుంది అన్నమాట చికెన్ కర్రీ. మూతను తీసి చికెన్ అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా చేసుకుంటే ఏంటంటే చికెన్ అనేది అడుగు పట్టకుండా మొత్తం మనం వేసిన అన్ని ఐటమ్స్ కూడా బాగా చికెన్కి పడతాయి. ఇలాగా మళ్ళీ మూత పెట్టుకో. 10 minutes అయింది కదా, మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట. కారము మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే చికెన్కి తగ్గట్టుగా వేసుకోవాలి కారం కూడాను. చికెన్ అనేది కారం అనేది ఇప్పుడు వేస్తే ఏంటంటే ముందుగా వేయకూడదు. ముందుగా వేస్తే ఏంటంటే చికెన్ కర్రీ అనేది అడుగు పెడుతుంది అన్నమాట. అందువల్లనే బాగా మగ్గినాక కారం వేస్తుంటే చికెన్కి బాగా పడుతుంది. వేసిన తర్వాత బాగా ఇలాగ కలుపుకోవాలి ఒక 2-3 సార్లు. కారం అనేది చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి 2-3 సార్లు. ఇలా చూసారు కదా కలర్ అనేది ఎలాగా చికెన్కి పడుతుందో. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే ఏంటంటే చికెన్కి బాగా కారం పట్టి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఒక 2 minutes వరకు. ఇక్కడ చికెన్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, గ్రేవీ రావడం కోసమని ఇటువైపు స్టవ్ పైన గ్రేవీ కోసం అనేసి కొంచెం వాటర్ బాయిల్ చేయాలన్నమాట. ఎందుకంటే బాయిల్ వాటర్ వేస్తే అంటే చికెన్కి కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనము చికెన్లో టమాటా అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి. 2 minutes అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ చికెన్కి బాగా కలుపుకున్నాక దీంట్లో
పక్కన పెట్టుకున్న హాట్ వాటర్ అనేది చికెన్కి సరిపోయినంత హాట్ వాటర్ అనేది వేయాలి. ఎందుకంటే మనము టమాటాని వేయట్లేదు కాబట్టి హాట్ వాటర్ వేస్తే అంటే ఏంటంటే గ్రేవీ అనేది వస్తుంది, చికెను టేస్ట్ వస్తుంది అన్నమాట. హాట్ వాటర్ ఎందుకు వేయాలంటే చికెన్ అనేది మనం ఆల్రెడీ కుక్ చేస్తున్నాం కాబట్టి హాట్ వాటర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది తేడా రాకుండా బాగా వస్తుంది అన్నమాట. వాటర్ వేసిన తర్వాత హాట్ వాటర్ కొంచెం బాగా చికెన్ కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, మూత తీసిన తర్వాత ఆయిల్ అనేది నీరు అనేది హాట్ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంటే చికెన్ అనేది ఉడికిపోయినట్టేని. దీంట్లో మనం మీకు ఫస్ట్లో చూపించాను కదా, యాలచ్చి, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని చికెన్లో వేసుకుంటే ఏంటంటే చికెన్కి ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే చికెన్కి ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. 2 టైమ్స్ ఇలాగ చికెన్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఆ టేస్ట్ అనేది చికెన్కి యాడ్ అవ్వాలి కాబట్టి 2 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. చూసారా కదా ఫ్రెండ్స్, ఎలా ఆవిరి వస్తుందో. కలుపుకున్నప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వైష్ణవి స్మార్ట్ పిల్ల. ఇదో ఇలాగా కొత్తిమీరని యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసాక ఏంటంటే చికెన్ చూడడానికి బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది చికెన్ సర్వ్ చేసుకునేటప్పుడు. మా చికెన్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగ ఇంట్లో ట్రై చేయండి.